హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం ఏపీ హిందీ 9th క్లాస్కి సంబంధించినటువంటి ఫస్ట్ లెసన్ అనమాట. సో జిస్ దేశ్ మే గంగా బహతీ హై, ఆల్రెడీ 9th and 10th బుక్స్ చేంజ్ అయ్యాయి. ఏమేం లెసన్స్ అనేవి ఈ టెక్స్ట్ బుక్స్లో ఇవ్వడం జరిగింది అనేది మనం ఒక వీడియో చేస్తున్నామండి. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ అది చూడండి, అసలు ఏ లెసన్స్ ఉన్నాయి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. దాని తర్వాత మనకి ప్రతి లెసన్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంటుంది. అలాగే ప్రతి లెసన్కి సంబంధించి కూడా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్రామర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మొత్తం కూడా నీట్గా నోట్స్ అనేది అవైలబుల్ వీడియో ఉంటుందండి. సో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే మీకు ఒక ఐడియా ఉండుంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి. సో 1-2 చూసినా మీకు అర్థమైపోతాయి అనమాట. అంటే మీకు ఎలా అనిపిస్తుంది అనేది, మీకు కానీ హెల్ప్ అవుతుంది, అర్థమవుతుంది, ఈజీగా అనిపిస్తుంది అనుకుంటే మాత్రం తప్పకుండా మీ సపోర్ట్ అయితే మాకు అందించండి. సో ఎలా సపోర్ట్ అందించాలి అంటే ఏం లేదండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద్వారానే. సో వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. సో ఫస్ట్ లెసన్ అయితే చూసేద్దాం ఇప్పుడు. సో జిస్ దేశ్ మే గంగా బహతీ హై, జిస్ దేశ్ మే గంగా బహతీ హై అనేది ఫస్ట్ లెసన్ అనమాట. సో ఇది ఒక ఫిల్మీ గీత్ అనమాట, అంటే ఒక మూవీ సాంగ్ అనమాట. ఇక్కడ ఇచ్చేసింది మనకి. దీని మీనింగ్ ఏంటి మరి? జిస్ దేశ్ మే గంగా బహతీ హై, ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో, ఏ దేశంలో ప్రవహిస్తుంది మరి? భారతదేశంలో ప్రవహిస్తుంది, మన దేశంలో ప్రవహిస్తోంది. సో మన దేశం గురించి, భారతీయుల గురించి, భారతదేశంలో ఉండేటువంటి ప్రజల గురించి ఇందులో కవి చెప్తూ ఉన్నారు. మరి ఏం చెప్తున్నారో మనం లెసన్లోకి వెళ్ళి చూద్దాము. जिस देश में गंगा बहती है, तो यहाँ पर देखिए पहले एक छोटी सी कविता दी गई है. ఇక్కడ ఒక చిన్న పోయం స్టాంజా ఇచ్చున్నారు. शांति का संदेश जहाँ है, सबका सम्मान जहाँ है, गीत खुशी के गाते जहाँ है, ऐसा भारत और कहाँ है. చూడండి, ఇక్కడ మీరు ఫస్ట్ ఇమేజ్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఒక ప్రకృతి వాతావరణం ఉన్నటువంటి ఇమేజ్లో కలర్స్ చూడండి ఇక్కడ. సో ఆరెంజ్, వైట్, గ్రీన్, సో బ్లూ కలర్స్లో ఫ్లవర్స్. అంటే ఏంటి? మన త్రివర్ణ పతాకాన్ని సింబాలిక్గా చూపిస్తున్నారు ఇక్కడ. అంటే మన భారతీయ జెండాలో ఉండేటువంటి రంగులు ఎక్కడి నుంచో తీసుకున్నవి కాదు, ప్రకృతిలో సహజ సిద్ధంగా మన జెండా అనేది కనబడుతూ ఉంటుందన్నమాట. మన త్రివర్ణ పతాకం కనబడుతూ ఉంటుంది. సో అందులోని రంగులు కూడా దేనికి? శాంతి, అలాగే అందరూ సస్యశ్యామలంగా ఉండడము, వీటన్నిటికీ సంబంధించి ఇక్కడ సో ఆ రంగులు మనకి సింబాలిక్గా చూపిస్తూ ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ శాంతికి చిహ్నమైనటువంటి పావురం కూడా కనబడుతూ ఉంది. శాంతి కా సందేశ్ జహా హై, సబ్కా సమ్మాన్ జహా హై, గీత్ ఖుషీ కే గాతే జహా హై, ఐసా భారత్ ఔర్ కహా హై. సో శాంతి యొక్క సందేశం ఎక్కడ లభిస్తుందో, అందరికీ గౌరవం ఎక్కడైతే దక్కుతుందో, అందరూ ఆనందంగా పాటలు ఎక్కడ పాడుకుంటూ ఉన్నారో అలాంటి భారతదేశం ఇంకెక్కడైనా చూడ్డానికి దొరుకుతుందా? మరెక్కడా ఉండదు. అది కేవలం మన దేశం, భారతదేశం మాత్రమే. ఎక్కడైతే గంగా నది లాంటి పవిత్రమైనటువంటి నది ప్రవహిస్తోందో ఆ దేశంలో మాత్రమే ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో దానికి సంబంధించి ఇక్కడ మనకి 3 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఉద్దేశ్ చూసుకున్నట్లయితే, హమారా భారత్ మహాన్ దేశ్ హై, యహా గంగా యమునా జైసి పవిత్ర నదియా బహతీ హై. भारतवासी सत्य, अहिंसा, धर्म, न्याय, परोपकार, सद्भावना, मानवता आदि महान गुणों की पहचान है. इसे बनाए रखना हर भारतीय का कर्तव्य है. మన భారతదేశం అనేది చాలా గొప్ప దేశం. ఇక్కడ గంగా, యమున ఇలాంటి ఎన్నో పవిత్రమైనటువంటి నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. భారతీయుల ప్రత్యేకత ఏంటి అంటే వాళ్లలో సత్యము, అహింస, ధర్మము, న్యాయము, పరులకి ఉపకారం చేయడము, సో ఇలాంటి మానవతా గుణాలు ఎన్నో గొప్ప గొప్ప లక్షణాలన్నీ కలుగున్న వాళ్ళు భారతీయులు. సో వీటన్నిటిని మనం ఎల్లకాలం అలాగే ఉంచుకోవడం అనేది మన రెస్పాన్సిబిలిటీ. సో అంటే కండిషన్స్, సిచ్యువేషన్స్ ఎలా డిమాండ్ చేసినా కూడా మనం ఎప్పుడూ ఈ గుణాలని వదిలేయకూడదు, ఈ లక్షణాలని విడిచిపెట్టకూడదు. ఇవన్నీ మనలో అలా ఉండిపోవాలి అని చెప్పేసి పిల్లలకి మనం ఈ లెసన్ ద్వారా తెలియజేస్తామన్నమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి, పోయం చూసుకున్నట్లయితే, होंठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी है, हम उस देश के वासी है, जिस देश में गंगा बहती है. होंठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी है,
हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. చూడండి. సో ఈ పోయం అనేది మనం చెప్పాను కదా, ఫిల్మీ గీత్ అని ముందే చెప్పాను. సో సినిమాలో పాట. మరి దీన్ని రాసింది ఎవరు? శైలేంద్ర కుమార్ గారు. సో ఆయన పిక్చర్ కూడా ఇక్కడ ఇచ్చున్నారు చూడండి, శైలేంద్ర కుమార్ గారు. మరి ఈయన ఎప్పుడు జన్మించారు, ఎప్పుడు మరణించారు చూసుకున్నట్లయితే జీవన్ కాల్ దేఖియే 1923 से लेकर 1967 1923 ఆయన జన్మించారు. 1966లో ఆయన చనిపోవడం జరిగింది. విశేషతాएं कई प्रसिद्ध फिल्मी गीतों की रचना की है. 3 बार फिल्म फेयर अवार्ड से सम्मानित किए गए हैं. సో ఆయన ఎన్నో ముఖ్యమైనటువంటి మూవీస్కి పాటలు రాశారు. సో చాలా మంచి ఫేమస్ సాంగ్స్. అంటే మనకి లాస్ట్ ఇయర్ మనము హిందీ టెక్స్ట్ బుక్ 10th క్లాస్ చూసుకున్నట్లయితే సో అందులో కూడా వస్తుందన్నమాట శైలేంద్ర కుమార్ గారి గురించి, ఆయన రాసిన పాటల గురించి, ఆ పాటల శైలి గురించి. సో ఆయన ఏ విధంగా అంటే ఆయనకంటూ కొన్ని ఎథికల్ వాల్యూస్ ఉంటాయన్నమాట. సో ఎవరు డిమాండ్ చేసినా కూడా వాటిని ఆయన విడిచిపెట్టేవారు కాదు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి శైలేంద్ర కుమార్ గారు. సో ఆయనకి 3 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా ఇచ్చారట. సో అది ఆయన గురించిన ఇన్ఫర్మేషన్. ఆయన రాసినటువంటి పాటే ఇప్పుడు మన లెసన్లో చెప్పుకోబోతున్నాం అనమాట. సో ఏం చెప్తున్నారు ఫస్ట్ స్టాంజాలో చూడండి. होंठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है. होंठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है. सो होंठों पे हमेशा क्या रहती है? सच्चाई रहती है. किसके होंठों पे? भारतीयों के होंठों पे. సో ఎవరి పెదవుల పైన నిత్యం సత్యమే ఉంటుంది, నిజాలే మాట్లాడతారు అంటే భారతీయుల గురించి చెప్తున్నారు ఇక్కడ. జహా దిల్ మే సఫాయి రహతీ హై, ఎవరి మనసులైతే కల్మషం లేకుండా నిర్మలంగా ఉంటాయో, సాఫ్ रहते हैं, जिनके दिल साफ रहते हैं, जिनके होठों पे हमेशा सच्चाई रहती है. हम उस देश के वासी है, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. మేము అలాంటి దేశ నివాసులము, అలాంటి దేశంలో నివసించే వాళ్ళము. ఎలాంటి దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తోందో అంటే అలాంటి భారతీయులం మేమంతా కూడాను. భారతదేశానికి చెందినటువంటి వాళ్ళం మేము. ఎప్పుడు నిజాలే మాట్లాడతాం. మా మనసులో కల్మషం ఉండదు. మా మనసులు ఎప్పుడు స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటాయి. అలాంటి దేశంలో నివసిస్తున్నాం మేమంతా కూడా, మేము భారతీయులము అని చెప్పేసి చెప్తున్నారు. మెహమా జో హమారా హోతా హై వో జాన్ సే ప్యారా హోతా హై. మెహమా జో హమారా హోతా హై వో జాన్ సే ప్యారా హోతా హై. ज्यादा का नहीं लालच हमको, ज्यादा का नहीं लालच हमको, थोड़े में गुजारा होता है. इकड़ें చెప్తున్నారు మెహమా जो हमारा होता है वो जान से प्यारा होता है. మెహమా అంటే అతిథి, గెస్ట్. మన సంస్కృతి మన సాంప్రదాయాలు మనకేం నేర్పిస్తున్నాయి? మన కల్చర్ ఏంటి? అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. మన ఇంటికి వచ్చినటువంటి గెస్ట్ సో ఎలా భావిస్తాం మనము? ఒక భగవంతుడితో సమానంగా వాళ్ళకి సేవ చేస్తాము, వాళ్ళకి ఆతిథ్యం అందిస్తాము. సో మెహమా అంటే అతిథులు దేవుడితో సమానం. ఓ జాన్ సే ప్యారా హోతా హై, మా ప్రాణం కంటే ఎక్కువగా వాళ్ళని మేము గౌరవిస్తాం, చూసుకుంటాము. అది మన ఇంటికి రావచ్చు, మన దేశానికి రావచ్చు, మన ఊరికి రావచ్చు, ఎవరైనా సరే. జ్యాదా కా నహీ లాలచ్ హమ్కో థోడే మే గుజారా హోతా హై. మాకు ఎక్కువ కావాలి అన్న అత్యాశ లేదు, గ్రీడీనెస్ లేదు, లాలచ్ గ్రీడీనెస్ లేదు మాకు. థోడేమే గుజారా హో జాతా హై, కొద్దిలో కూడా అంటే కొంచెంలో కూడా మేము అడ్జస్ట్ అయిపోయే గుణం కల వాళ్ళము, అలాంటి వాళ్ళం మేము భారతీయులమంతా అని చెప్పేసి సెకండ్ స్టాంజాలో చెప్తున్నారు. బచ్చోं के लिए जो धरती माँ सदियों से सभी कुछ सहती है. बच्चों के लिए जो धरती माँ सदियों से सभी कुछ सहती है. हम उस देश के वासी है, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? बच्चों के लिए जो धरती माँ सदियों से सभी कुछ सहती है. బచ్చే అంటే ఇక్కడ పిల్లలు అని ఎవరిని సంబోధిస్తున్నారు? భారతీయుల్ని, మనల్ని, మనందరి గురించి చెప్తున్నారు. సో మేమంతా కూడా రకరకాల వాళ్ళం ఉన్నాము ఈ భూమిపైన. ఎంతో అంటే మంచి వాళ్ళం ఉన్నాము, చెడ్డవాళ్ళం ఉన్నాము, అనేక రకాల మతాలు, జాతులు, కులాలు, ఇలా ఎన్నో రకాల వ్యక్తులు, మనుషులు, అందరూ ప్రాణులు అన్నీ జీవిస్తున్నాయి. మా అందరి కోసం కూడా సదియోం సే సభీ కుచ్ సహత్, కొన్నేళ్లుగా కొన్ని తరాలుగా అన్నీ భరిస్తూ వస్తుంది. ఎవరు?
భరతమాత, ఈ భూమాత మమ్మల్ని అందరినీ భరిస్తూ ఉంది, మేము చేసేటువంటి అన్ని పనుల్ని సహిస్తూ ఉంది. అలాంటి ఒక దేశంలో మేము పుట్టాము, నివసిస్తున్నాము. జిస్ దేశ్ మే గంగా బహతీ హై, ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో అలాంటి భారతదేశంలో, అలాంటి ఒక గొప్ప దేశంలో మేము బ్రతుకుతున్నాము అని చెప్తున్నారు. कुछ लोग जो ज्यादा जानते हैं इंसान को कम पहचानते हैं, कुछ लोग जो ज्यादा जानते हैं इंसान को कम पहचानते हैं, कुछ लोग जो ज्यादा जानते हैं इंसान को कम पहचानते हैं. ये पूरब है पूरब वाले हर जान की कीमत जानते हैं. సో ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ స్టాంజాలో, కొంతమంది ఎలాంటి వ్యక్తులు ఉంటారు, వాళ్ళకి అన్నీ తెలుసు అనుకుంటారు. అంటే వాళ్ళకి లోకజ్ఞానం ఎక్కువ, తెలివితేటలు ఎక్కువ, ప్రతిదీ తెలుసు, ప్రతి ఒక్క దాంట్లో నాలెడ్జ్ ఉంది అనుకుంటారు. కానీ సాటి మనిషిని అర్థం చేసుకోలేకపోతారు, ఎదుటి వ్యక్తిని వాళ్ళు తెలుసుకోలేకపోతారు, పక్కనున్నటువంటి వ్యక్తి యొక్క కష్టాన్ని గుర్తించలేకపోతారు. అలాంటి వాళ్ళు ఉంటారు. కానీ మేము ఏ పూరబ్ హై పూరబ్ వాలే, పూరబ్ కే రహనే వాలే హై హమ్, హర్ జాన్ కి కీమత్ జాన్తే హై, ప్రతి ప్రాణం విలువ తెలిసినటువంటి వాళ్ళం మేము, అలాంటి ప్రజలం మేము అని చెప్తున్నారు. మిల్ జుల్ కే రహో ఔర్ ప్యార్ కరో ఏక్ చీజ్ యహీ తో రహతీ హై, హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై, హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై జిస్ దేశ్ మే గంగా బహతీ హై. మిల్ జుల్ కే రహో ఔర్ ప్యార్ కరో, ఎలా ఉండమంటున్నారు? మిల్ జుల్ కర్, కలిసిమెలిసి ఉండండి, ఒకరినొకరు ప్రేమించండి. ఏక్ చీజ్ యహీ తో రహతీ హై, చివరికి మిగిలేదేంటి? మనుషుల మధ్య అభిమానం, ఆప్యాయత, ప్రేమానురాగాలు, ఇవే. డబ్బు, ధనం, సంపద ఇవి కాదు. హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై జిస్ దేశ్ మే గంగా బహతీ హై. సో అలాంటి అంటే అలా కలిసిమెలిసి ఉండి, అలా ఎదుటి వ్యక్తుల్ని మనము అభిమానిస్తూ, ప్రేమిస్తూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ బ్రతికేటువంటి మనుషులం మేమంతా. అలాంటి భారతీయులం మేము. ఎక్కడైతే అలాంటి ఒక పవిత్రమైనటువంటి గంగానది ప్రవహిస్తోందో ఆ దేశవాసులం మేమంతా కూడా అని చెప్తున్నారు. जो जिससे मिला सीखा हमने, गैरों को भी अपनाया हमने, मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు, జో జిస్సే మిలా సీఖా హమ్నే, గైరోం కో భీ అప్నాయా హమ్నే. గైర్ అంటే ఏంటి? పరాయి వ్యక్తులు, ఇతరులు. జో జిస్సే మిలా, ఏది ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మేమేం చేశాము? నేర్చుకున్నాము, అన్నిటిని యాక్సెప్ట్ చేశాం, స్వీకరించాం. మేము ఎప్పుడు వెల్కమింగ్గానే ఉంటాము. ఎవరి దగ్గర నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళ దగ్గర మేము కొత్త విషయాల్ని నేర్చుకున్నాము. గైరోం కో భీ అప్నాయా హమ్నే, ఇతరులని కూడా, పరాయి వ్యక్తుల్ని కూడా మేము మన అని దగ్గరికి చేరదీసుకున్నాము. అంటే చూడండి భారతదేశ ప్రజలు ఎలాంటి వాళ్ళు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్లో వచ్చారు, వ్యాపార నిమిత్తం వచ్చారు. బాబాబు మేము మీ దేశంలో వ్యాపారం చేసుకుంటాము అని చెప్పేసి ఏం చేశారు మన దేశవాసులు? తరిమేశారా? మీరు వేరే దేశస్తులు, మా దేశంలోకి రావడానికి వీల్లేదు అని? లేదు, రండి అని వాళ్ళని మనము ఆహ్వానించాం, అతిథులుగా గౌరవించాం, దగ్గరికి చేరదీశాం. చివరికి వాళ్ళు మనల్ని వెన్నుపోటు పొడిచారు. అంటే వాళ్ళు దురుద్దేశంతో వచ్చారు, మనం కల్మషం లేని మనసులతో మనము వాళ్ళని ఆహ్వానించాం మన దేశంలోకి రమ్మని చెప్పేసి. मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने. ఎప్పుడు కూడా मतलब के लिए अंधे होना అంటే ఏంటి? స్వార్థి బన్నా. ఇక్కడ ఇది ముహావరా అనమాట. అంటే ఎప్పుడు కూడా మేము స్వార్థపూరితంగా ఆలోచించి డబ్బు కోసమే ప్రతి పని మేము చేయలేదు, డబ్బుని మాత్రమే మేము పూజించలేదు. మేము మనిషిని నమ్ముతాం, మనసుల్ని నమ్ముతాం, మనిషిని ప్రేమిస్తాం, మనిషికి సహాయం చేస్తాము అని చెప్తున్నారు. अब हम तो क्या सारी दुनिया से कहती है हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. अब हम ही नहीं है, सिर्फ सारी दुनिया कहती है, सारी दुनिया से क्या कहती है? हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. ఇప్పుడు కేవలం మేమే కాదు, ఈ ప్రపంచమంతా ఈ ప్రపంచానికి చాటి చెప్తోంది. ఏమని చెప్తోంది? హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై జిస్ దేశ్ మే గంగా బహతీ హై. మేము ఆ దేశానికి చెందినటువంటి వాళ్ళం. ఏ దేశంలో అయితే గంగానదిని పవిత్రమైనటువంటి ఒక తల్లిగా భావిస్తారో, పూజిస్తారో, ఒక దేవతగా కొలుస్తారో అలాంటి ఒక భారతదేశానికి చెందినటువంటి వాళ్ళం మేము, భారతీయులం. మా గొప్పతనం ఇది, భారతీయుల గొప్పతనం ఇది అని చెప్పేసి ప్రపంచమంతా చాటి చెప్తోంది.
होठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है हम उस देश के वासी है हम उस देश के वासी है जिस देश में गंगा बहती है సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ స్టాంజానే మళ్ళీ చెప్తున్నారు సో హోంఠోं पे సచాయి రహతీ హై నిత్యం మేము నిజాలు మాట్లాడతాము మా మనసుల్లో కల్మషం ఉండదు స్వచ్ఛమైనటువంటి మనసు కలవాళ్ళం మేము అలాంటి భారతదేశానికి చెందినటువంటి వాళ్ళం మేమంతా కూడాను అని చెప్పేసి ఇందులో శైలేంద్ర కుమార్ గారు చెప్తున్నారనమాట ఐ హోప్ మీ అందరికీ పోయం అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించి ప్రతి వర్డ్కి మీనింగ్ శబ్దార్థతో సహా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రిమైనింగ్ ఏవైతే మీకు లెసన్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్రామర్ ఉంటుందో సో ప్రతి ఒక్కటి కూడా నోట్స్ అనేది డీటెయిల్డ్గా వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుందండి సో ఓకేనా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి ఒకసారి దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ